హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఓక్స్ వ్యాగన్ ఏమియో ప్రీమియం బ్లూ కలర్ అండి. ఇది మీరు BMW ఆడి ఎన్లనైనా పెద్ద లగ్జరీ కార్లలో చూడండి, సేమ్ కలర్ ప్రీమియం బ్లూ మ్యాచింగే ఉంటుంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, ఫుల్లీ ఆటోమేటిక్ కార్. ఇది మూడవ గేరు దగ్గర నుంచి మూడో గేర్ వేసినాక, అంటే గేర్ ఒకటే, ఎక్సిలేటర్ ఇస్తా అంటే 3 గేర్లు చేంజ్ అయితే డిస్ప్లేలో కనబడుతుంది. మూడవ గేరు నుంచి దానికదే 7వ గేరు వరకు మార్చుకుంటుంది. తాళచే చూసుకోరి, 7 గేర్లు అంటే 27 మైలేజ్ వస్తుంది. గేర్లను బట్టి డీజిల్, దానికది గేర్లు మార్చుకునే దాన్ని బట్టి ఫుల్ మైలేజ్ వస్తుంది. సిద్దిపేట రంగనాయక సాగర్ దగ్గర కార్ వీడియో తీసినాం, అక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, 13వ తారీఖు మధ్యాహ్నం తీసిన వీడియో, నిన్న తీసిన వీడియో, ఇలా 14వ తారీఖు. కారు ప్రీమియం లుక్కు, ప్రీమియం సస్పెన్షన్, మంచి రివర్స్ సెన్సార్, ఆటో ప్యానల్ ఏసీ, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, ఆటోమేటిక్ ఫోల్డబుల్ మిర్రర్, వెనక డోర్లకు చైల్డ్ లాకు, డ్రైవర్కి ఆపోజిట్ డోర్ కూడా చైల్డ్ లాకు. ఈ ఫ్యూచర్ లేదు అన్నట్టుగా కేవలం 4 లక్షలకే కారు రాదు. ఇన్ని ఫీచర్లుండి మొట్టమొదలు డ్యూయల్ క్లచ్, అంటే అసలు కారు పోతుందా, గేరు మారుతుందా అనేది తోలిటలో తెలియదు, కూర్చున్నోళ్ళకి తెలియదు. తోపంట రోడ్ గ్రిప్ ఉంటుంది. ముందట 2 సీట్లకు అయితే లగ్జరీ ఉంటుంది, వెనక 2 సీట్లకు సేమ్ డిజైర్ లెక్క కొద్దిగా ఇరుకు ఉంటుంది. మనం ఇరికి ఉన్నాయి కానీ, ఇబ్బంది ఉన్నాయి కానీ, మార్కెట్ రేట్ లేని కానీ, సేఫ్టీ లేని కానీ, డీజిల్ మైలేజ్ రాని కానీ, ఎయిర్ బ్యాగ్ లేని కానీ కార్లు అమ్మం, వాటికి దూరంగా ఉంటాం. కారు ఒకసారి కొన్నాం, మళ్ళీ 5 ఏళ్ళకి అమ్మినా పైసలు వచ్చేటట్టు ఇస్తాం మనం. చూడండి, కుడివైపు కూడా అలై వీల్స్, క్రోమ్స్, కుడిపక్క వెనకది డెక్స్ ఏమో షోరూమ్కి వెళ్ళి వచ్చిన బాపద్దే. దీని పక్కది పంచర్ అయితే స్టెప్పిన్కి వేసినాం. ఎక్కడ గీత లేదు, ఎక్కడ ఇదివరకు పెయింట్ పడలేదు, ఎక్కడ ఇప్పుడు పెయింట్ అవసరం లేదు. బ్యాక్ సైడ్ చూసుకోండి, ఏమియో TDI ఓక్స్ వ్యాగన్ వాళ్ళది. వెంటో, ఇది పోలో అన్నిటికీ ఇంజను, క్లచ్చు, టైర్లు, అలై వీల్స్, ఏసీ ప్యానెల్స్, ఏసీ బ్లోయర్, ఏసీ కంప్రెసర్, టర్బో, ఏసీ పైపులు, ABS బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ బ్యాగ్ కనెక్టింగ్ సెన్సార్, కార్ సెన్సార్, హెడ్లైట్లు, వైరింగు, టైల్ ల్యాంప్లు మొత్తం ఒకటే బ్రాండ్, ఇవి ఒకటే ఉంటాయి. కానీ పేరు మాత్రం చేంజ్ చేసి వెనక డిక్కి దగ్గరికి వేసిరు. కారు కట్టింగ్ ఈజీ ఉంటుంది. ఇది సిద్దిపేటలో అవైలబుల్ ఉంది. ఎవ్వరైనా సరే జస్ట్ పోయి సెల్ఫ్ కొట్టుకొని నడుపుకునుడే. చూడండి, అలై వీల్స్ సెల్ఫ్ కొట్టి నడుపుకునుడే. 27 మైలేజ్ అంటే తమాషా కాదు. రోడ్ గ్రిప్ ఉంటుంది. ఓక్స్ వ్యాగన్ కాబట్టి ఇంకెవరు కార్ అడగరు. ఫుల్లీ ఆటోమేటిక్, మంచి ఫీచర్స్, ఇంటీరియర్, ఇంజన్ కానీ చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, కార్ ఏది మిస్ కావద్దు. మనకు హైదరాబాద్ నుంచి 100, మంచిర్యాల నుంచి 100, వరంగల్ నుంచి 50, రాజన్న సిరిసిల్ల నుంచి 25, ఇట్లా దగ్గర వాళ్ళు ఎంబటే వచ్చి చూసుకొని తోలి మైలేజ్ వస్తుందా రాదా. ఎందుకంటే మీరు ఎప్పుడు చూసుంటారు 7 గేర్లది. కొత్త కార్లు కొనేటోళ్ళు గేర్ ఎక్కువ ఉంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది. మీరు 2 వీలర్లో బజాజ్ డిస్కవరీ 5 గేర్లు 6 గేర్లు అంటే గేర్లు ఎక్కువ ఉంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది అనేది. లాక్ అండ్ లాక్, ఆటో ఫోల్డబుల్ మిర్రర్, పవర్ విండోస్, చైల్డ్ లాక్. చూడండి, అన్ని ఫీచర్స్ ఉన్న కార్ ఇది. తక్కువ ధరకు వచ్చే కార్ ఇది. ఇది మనకు షోరూంలో కొనేటప్పుడు కూడా వెంటోతో పోలిస్తే సగం కంటే తక్కువ ధర మెయింటెనెన్స్ అన్నట్టు. ఈ స్టీరింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో, ఈ స్టీరింగ్ విజిబిలిటీ క్వాలిటీ ఏదైతే ఉంటుందో మీకు ఈ సెగ్మెంట్ల కార్లలో దొరకదు. ఈ ఆటో ప్యానల్ ఏసీ సిస్టమ్, రివర్స్ కెమెరా, బ్లూటూత్, యాక్స్ కేబుల్, USB, ఇంకా పెన్ డ్రైవ్ లాంటిది, మన దాన్ని ఏమంటారు, మెమరీ కార్డ్ పెట్టి కూడా పాటలు వినొచ్చు. పార్కింగ్ మోడ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, మాన్యువల్. అంటే మళ్ళీ మనం స్టీరింగ్ కూడా, ఎయిర్ బ్యాగ్ చూసుకోండి, స్టీరింగ్ కూడా మీకు తీరొక్క ఫీచర్స్తోని క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఎడం వైపు ఎయిర్ బ్యాగు, 7 చూసినా కారు నంబర్ 1 ఉంటుంది. ఎట్లయినా బంగారంలో నడుపుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీ ఉంది, చాలా పర్ఫెక్ట్ ఉంది. సేమ్ చూడండి, మనకు సీట్ హైట్ అడ్జస్టర్ ఉంటుంది, ప్రీమియం సీట్ కవర్లు ఉన్నాయి. తక్కువ తిరిగింది, ఎందుకంటే ఢిల్లా అసలు కార్లు తీసి తిరిగేంత సమయం వాళ్ళకు ఉండదు, చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళకు టైం అడ్జస్ట్ కాదు. మొట్టమొదలు వెనక చైల్డ్ లాకు, కుడివైపు వెనక, ఎట్లా చూసినా బండి నెంబర్ 1 ఉంటుంది. ఎట్లా చూసినా మీకు ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది. ఇవాళ కూడా 14 తారీఖు వీడియో అప్లోడ్ చేస్తున్నాం, 13 తారీఖు వీడియో తీసినాం. వెనక కూడా చూసుకోండి, సెంట్రల్ ఏసీ ఉంటుంది, వెనక కప్ ట్రే ఉంటుంది, వెనక ముందట ప్యాసింజర్ డోర్ కూడా చైల్డ్ లాక్ ఉంటుంది.
అంటే అంత అద్భుతం కార్ ఇది, ఎప్పుడైనా చూసుకోండి. వెనకాల అడ్రెస్ట్, వెనక కూర్చున్నా కూడా ప్రీమియం లగ్జరీ ఉంటుంది కార్లో పోయేటప్పుడు. కానీ కొద్దిగా మోకాళ్ళ సందు ఈ కారుకు తక్కువ ఉంటుంది అంతే. దీనికి మెయిన్ ఇష్యూ అదే. వెంటో కంటే ఎక్కువ సక్సెస్ ఇది ఇంజన్ పరంగా. ఎందుకంటే ఆటోలో కాబట్టి ఎక్సలేటర్ ఇచ్చి వదిలేస్తే గేర్ మారుతుంది, మస్తు ఉంటుంది. నీకు మస్తు అంటే మస్తు ఉంటుంది. డ్రైవ్ చేసి చూడండి మీరు. ఒక 5 నుంచి 7 సంవత్సరాలు అయితే మీకు బ్రహ్మాండమైన ఫ్యూచర్. తర్వాత లైఫ్ మళ్ళీ దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. వెనకాల కూడా స్టెప్పిను. ఫ్లోర్ మ్యాట్ కడగలేదు, బూట్ ఫ్లోర్ ఇది, చాలా బాగుంది. మీరు దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు. 6,998 గాజియాబాద్ నంబరు. కేర్ ఆఫ్ అడ్రస్లో కూడా 7,000 రూపాయలు అయితే ఇక్కడ చేపియాలంటే 15 ఏళ్ళ వయసు ఉంటుంది దీనికి. 2017 అంటే 2032 దాకా దీని జీవితకాలం ఉంటుంది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో ఎక్కడైనా, ఇండియాలో ఎక్కడైనా ఓవరాల్ తిప్పుకోవచ్చు. లెఫ్ట్ కూడా చూసుకోండి. మీరు ఫోటో స్టూడియోనా, వేరే కార్ల కంటే ఇది 4 లక్షలకు వస్తుంది. మోడల్ 17 మోడల్ డీజర్ 6 లక్షలకు కూడా రాదు, 5.5 లక్షలకు అంటారు. అందులో ఉన్నదేంటి, ఇందులో లేనిదేంటి? దీనిలో అలై వీల్స్కే 50,000 రూపాయలు, ఎయిర్ బ్యాగ్లకు 1,00,000 రూపాయలు. ఇంజన్ పర్ఫార్మెన్స్ వోక్స్ వ్యాగన్ ప్రీమియం ఉంటుంది. సీట్లో కూర్చున్న స్టీరింగ్ అప్ డౌన్ అంటే హైట్ పెంచుకోవచ్చు, డౌన్ అప్ కూడా చేసుకోవచ్చు. లెఫ్ట్ కూడా చూసుకోండి. సీట్ కవర్స్ కూడా అన్నీ ఏ రకంగా చూసినా, ఎట్లా క్యాచ్ చేసుకున్నా కూడా మీకు ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది. మేము ఇవాళ ఫోర్డ్ ఫిగో ఒకటి తెలంగాణకు పంపించినాం. 1,00,000 కొట్టు, కారు పట్టు, 1,00,000 అడ్వాన్స్ కొడితే రేపు మధ్యాహ్నం అట్లా మీకు అక్కడ చేరుకుంటుంది. ఎవరో ఒకరు టోకెన్ వేసి పెట్టుకుంటారు కాబట్టి మీకు ఈజీ ఉంటుంది. చూడండి, టోకెన్ వేసుకోండి. ఇది కూడా మీరు దగ్గరన్నది కాబట్టి ఇంకా మనకు ఇవాళ పెట్టిన దానికి కూడా హైదరాబాద్కు సోల్డ్ అవుట్ అయింది. దాంట్లో టీవీ లేదు, టీవీ పెట్టమన్నాడు సారు, ఫుల్ మ్యాట్ ఏమన్నాడు. 50,000 ఇవాళ వచ్చినాయి మధ్యాహ్నం 12 గంటలకు అట్లా. మిగతాయి రేపు వాళ్ళకు బ్యాంక్ లిమిట్ కాగానే కొట్టేస్తారు. ఇక మన దగ్గర టెరానో ఉన్నది, తర్వాత హెక్సా టాప్ ఎండ్ మోడల్ ఆటోమేటిక్ ఉన్నది, తర్వాత ఫోర్డ్ ఆస్పైర్ చాక్లెట్ కలర్ 2016 మోడల్ ఉన్నది, అది కూడా రేపు పెట్టేస్తాం. ఇంకా 2 లక్షల రూపాయలు మొన్న గంపగుత్తాన్ని పెట్టిన బాపతి ఫిగో రేపు వస్తుంది, హైదరాబాద్కి వస్తుంది. అది చూడండి, ఇంజన్ అయితే చాలా బాగుంటుంది. నేను ఆలోచిస్తా, నేను 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన. ఎవరికి జీవితం కాలం కానీ శాశ్వతం కాదు. అంతా ఊపిన కేసీఆర్ కానీ ఏం శాశ్వతం కాదు. పంట పండే భూమి ఆంధ్ర. అన్న అంటేనే అన్నం పెట్టేవాడిని. ఆంధ్ర కోనసీమలు అంతా అన్నం పెట్టేటోళ్ళు, దేశానికి అన్నం పెట్టేటోళ్ళు అని కోనసీమలు అంటారు. వాళ్ళదే అమరావతి పేరు చెప్పి మళ్ళీ 2,500 ఎకరాల భూమి తీసుకుంటున్నారు. మంచి చేసేది, మంచి జరిగేదానికే, మనుషులు ఆనందంగా ఉండేదానికే నేను ఏదైనా ప్రయత్నం చేస్తాను. ఈ కార్లు కూడా ఏమియోలు పట్టుకొచ్చి దగ్గర 15-16 కార్ సేల్ చేసినాం ఈ 1.5 మంత్లో. మనం వేరే యూట్యూబర్ పెట్టేటి కానీ వేరే బ్రదర్ అమ్మేటి కాకుండా మనం డిఫరెంట్గా వెళ్ళిపోతాం. మనం ఎట్లా మైలేజ్ ఎక్కువ, ఎయిర్ బ్యాగ్స్, సేఫ్టీ రేటింగు, ఒకళ్ళు స్టైలు ఒకలాగా ఉంటుంది. ఒకరు చైనా ఫోన్ పట్టుకుంటారు, ఇంకొకరు ఐఫోన్ పట్టుకుంటారు, ఒకరు మామూలు ఆండ్రాయిడ్కి వెనక ఐఫోన్ డబ్బాకి ఇచ్చి అమ్ముకుంటారు. అట్లా కాకుండా మనకు లైఫ్ ఇచ్చి పైసలు తక్కువ పెట్టి ఉండేటట్టుగా నేను ఆలోచిస్తాను. మీరు బగ్గా మన ఛానల్ ఫాలో చేయండి. లాస్ట్కు మనం పెట్టిన కార్స్ కూడా ప్రీమియం మంచి ధరలలో చూసి ప్రజలకు అందుబాటులో కొనుక్కున్నోళ్ళకు సంతోషంగా ఉండేటట్టుగా చేసినాం. ఎన్ఓసీలు కూడా ఏ ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా చాలా బ్రహ్మాండంగా, చాలా కంఫర్ట్గా చేసినాం. ప్రతి ఒక్కరు ఈ బండి కూడా యూపీ 14 గాజియాబాద్ ఆర్టీఓ 10 నిమిషాల ఎన్ఓసీ అయిపోతుంది. ఓనర్ వచ్చి సంతకం పెట్టుడు కంపల్సరీ. ఇది మనం కారు ఢిల్లీది కొంటే ట్యాక్స్ ఎంత పడుతుంది, కారు కొన్నప్పుడు ధర ఎంత, ట్యాక్స్ ఎంత పే చేస్తాం. ఇప్పుడు హెక్సా మనం పెట్టినాం 1,50,000 రూపాయల పైన వస్తుంది. రేపు పెడతాం బండి, చూసుకోండి. మొట్టమొదటి చెప్తాం, హెక్సా 22 లక్షల చిల్లర ఉంది తెలంగాణలో ఆన్ రోడ్. స్టీరింగ్, ఆడియో కంట్రోల్స్, నిబ్బలు చూసుకోండి. బండి ఎంత అంటే అంత పర్ఫెక్ట్ ఉంది. దీని ఫ్యూచర్స్ కార్ల డీజిల్ ఉంటే ఎంత పోతుందో చూపిస్తుంది మంచిగా. ఇప్పుడు మనం డబ్బున్న కారు తక్కువ ధరకు కొనుక్కోవాలంటే ఏమి ఇవ్వలేదు. వెంటోలు కొంటే సస్పెన్షను, ఇంజను దీనంతే ఉండి దాని డబ్బా అంటే బాడీ ఎక్కువ ఉండేసరికి మనకు కదా బ్లడ్ సర్క్యులేషన్, వాకింగ్ జాకింగ్ చేసినప్పుడు బాడీ ఎట్లా మీద పడుతుందో వెంటో కూడా అంతే అండి. కారుకైనా అంతే. దాని ఇంజన్ చిన్నది, గుంజేటప్పుడు గుంజుతుంది. అదికే ఇస్తే గుంజనట్టుగా మీకు ఇది ఆప్షన్ ఉంటుంది. సో ఆర్పిఎం కానీ మీటర్ కానీ ఏ రకంగా చూసుకున్నా మీకు ప్రీమియం క్వాలిటీలా. ఇప్పుడు ఇది ఎందుకు కొనాలంటే క్రూజ్ కంట్రోల్. హైదరాబాద్ పోతున్నాం, ఆటోలో పెట్టి ఎక్సిలేటర్ పట్టుకున్నాం అంటే హైదరాబాద్ పోయేదాకా నీకు మళ్ళీ సేమ్ వెనకటి లెక్క చేతి గేర్ లెక్క చూసుకోండి. ఓకే, వెనకటి లెక్క చేతి గేర్ లెక్క. గేర్ కూడా డిహెచ్ చూసుకోండి. ఆర్పిఎం 2 దాటదు అంటే ఎక్సిలేటర్ ఒర్రదు బండి. మనం క్లచ్ మాన్యువల్గా ఆపరేట్ చేస్తే గర్రం అంటుంది ఎప్పుడైనా. ఎస్సుంటి తోపైనా, భగవంతుడైనా, ఎవరైనా
మంచి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ నడిపినా గంతే, మల్లారెడ్డి సార్ నడిపినా గంతే, కేసీఆర్ కొడుకు హరీష్ రావు అంటే వాళ్ళు ఎవరు నడుపుకున్నా కూడా, కేటీఆర్ నడిపినా క్లచ్ అందాజా తెలియదు. సో ఆటోమేటిక్లీ ఏంటంటే దానికదే గేర్ మార్చుకుంటుంది కాబట్టి మీకు పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది ఫియట్ లేనియా, మొత్తం పైసలు వచ్చినాయి. విశాఖపట్నం సారు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చేస్తారు. టోటల్ డబ్బులు కొట్టిన 20,000 శనివారం వచ్చి కారు కొంటవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.